అందరికీ నమస్కారం. మా బాలానంద కేంద్రం 1955వ సంవత్సరం ఉగాది నాడు మన రేడియో అన్నయ్య అక్కయ్య జ్ఞాపతి రాఘవరావు గారి దంపతుల ప్రోత్సాహంతో ఇక్కడ స్థాపించబడింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారులకు నర్సరీ లెవెల్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకందరికి కూడా మన భారతీయ సంస్కృతి, భారతీయత, తర్వాత ఆధ్యాత్మికత, అలానే మంచి దక్షత, మంచి డిసిప్లిన్ అన్ని కూడా నేర్పాలి అనే ఉద్దేశంతో ఈ బాల కేంద్రం స్థాపించబడింది. ఆ నర్సరీ క్లాస్ నుంచి 1st, 2nd, 3rd క్లాస్ వరకు కూడా మేము విద్యతో పాటు వినోదం, ఆటలు, పాటలు. మొదట్లో 1955వ సంవత్సరంలో స్థాపించబడ్డప్పుడు మొదటి 6 సంవత్సరాలు విద్య లేకుండా ఓన్లీ వినోదం, విజ్ఞానం, ఆటలు, పాటలు వీటితోనే సరిపోయేది. ఆ తర్వాత విద్య కూడా నేర్పాలి అనే ఉద్దేశంతో 62వ సంవత్సరంలో ఈ విద్య స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళకి భారతీయ సంస్కృతి అంటే ఏంటి అంటే మన భగవద్గీత పట్ల శ్లోకాలు, అలానే మంచి విజ్ఞానంతో కూడిన సుమతి శతకం, వేమన శతకం, రెండు వాటిలో కూడా ప్రావీణ్యం సంపాదించడం, వాటికి అర్థాలు చెప్పడం, వాటి గురించి వాళ్ళకి నీతి కథలు చెప్పడం, ఇవన్నీ కూడా ప్రారంభించి వాళ్ళని మంచి పౌరులుగా దిద్దాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల ప్రారంభించబడింది. అంటే ఇప్పుడు 1962లో ఇది స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొంచెం వెలుగులు ప్రారంభమైనాయి. మళ్ళా జస్ట్ 3 సంవత్సరాల కిందట దాన్ని తిరిగి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మరో దాన్ని కొంచెం గాడిలో పెట్టి విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతోంది. ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు వాళ్ళతో మంచి విద్యను నేర్పించడం, అలానే ఆటలు, పాటలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఇలాంటి ఆటలలో కూడా చెస్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇటువంటివన్నీ నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతోంది. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చదివిన విద్యార్థులు ఎంతో ప్రావీణ్యత సంపాదించి ఎన్నో దేశాల్లో, విదేశాల్లో కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నటువంటి విషయం. చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఎల్ఎంఏ అనేటువంటి అసోసియేషన్ స్థాపించి వాళ్ళ ద్వారా కూడా మాకు ప్రోత్సాహం లభిస్తున్నది. ఇప్పుడు మాకు నేను డాక్టర్ మన్నవ రామకృష్ణమూర్తి, ఇక్కడ ఫిజిషియన్ని. నా అనుభవంతో పాటు మంచి అనుభవం ఉన్నటువంటి మా సెక్రటరీ గారు రెడ్డిపల్లి దీపక్ గారు సెక్రటరీగా ఉన్నారు. వారితో పాటు ఉమాదేవి గారు, ఆవిడ కూడా డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్స్ లాగా తీసుకున్నాము. వేణిశ్రీ గారు, వారు కూడా ఇంట్లో భాగంగా పనిచేస్తున్నారు. చదువుతో పాటు వీళ్ళ సెలవు దినాల్లో వాళ్ళకి మంచి ఉత్సాహం ఇవ్వడం కోసం వినోదంతో పాటు విహారయాత్రలు కూడా చేయడం జరుగుతోంది. ఇంతకుముందు చేశారు. తీరాల ఓడరేవు, విశాఖపట్నం, నారాయణ స్వామి డ్యామ్, శ్రీశైలం డ్యామ్, హైదరాబాద్ మ్యూజియం ఇవన్నీ కూడా మా పిల్లలకు చూపించి వాళ్ళకి మంచి విజ్ఞానాన్ని అందించే విధంగా మా టీచర్స్, మేనేజ్మెంట్ కూడా ప్రోత్సహించారు. అనేక మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతృప్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ సంతృప్తి కలిగిస్తున్నారు. నాకు మాకు చాలా సంతోషంగా, చాలా ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి మా ఆశయం. అలాగే మేమంతా చాలా మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నాం. మన